ఇవాళ హిమాచల్ ప్రదేశ్ లో పర్యటించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా హిమాలయన్ స్టేట్ కు వెళ్తున్నారు మోడీ. 2 సభల్లో పాల్గొననున్న ప్రధాని 3 హైడ్రో పవర్ ప్రాజెక్టుల్ని ప్రారంభించనున్నారు. హిమాలయ ప్రాంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ లో ఫస్ట్ టైం అడుగు పెడుతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోడీ హిమాచల్ కు వెళ్లడం ఇదే మొదటిసారి. మండి, నహాన్లలో నిర్వహిస్తున్న ర్యాలీల్లో నమో పాల్గొంటారు. 800 మెగావాట్ల కోల్డామ్ ప్రాజెక్ట్, 530 మెగావాట్ల పార్వతీ స్టేజ్ ప్రాజెక్ట్, 412 మెగావాట్ల రాంపూర్ హైడ్రో పవర్ ప్రాజెక్టులను మోడీ ప్రారంభిస్తారు. ప్రధాని పర్యటన కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సభలు జరిగే ప్రాంతాలను ఎస్పీజీ తన అధీనంలోకి తీసుకుంది. మోడీతో పాటు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్, ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు శాంతకుమార్, ప్రేమ్ కుమార్ ధుమాల్, బీజేపీ ముఖ్య నేతలు అటెండ్ కానున్నారు. అధికారిక కార్యక్రమమే అయినా మోడీ పర్యటన మొత్తం ఎన్నికల ప్రచారంలానే సాగే అవకాశాలున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ప్రిపరేషన్స్ జరుగుతున్న పరిస్థితుల్లో మోడీ పర్యటన తమకు బూస్ట్ నిస్తుందని బీజేపీ నేతలు అంచనాలతో ఉన్నారు. అధికారిక కాంగ్రెస్ మాత్రం బీజేపీ ప్లాన్ ను లైట్ తీసుకుంటోంది. మోడీ పర్యటన వల్ల ఒరిగిందేమీ లేదంటున్నారు ముఖ్యమంత్రి వీరభద్రసింగ్. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పై పూర్తి విశ్వాసంతో ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో కూడా తమదే అధికారమని స్పష్టం చేశారు.